గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మా గెస్ట్లందరికీ అలానే మీడియా మిత్రులందరికీ మా హార్ట్లీ వెల్కమ్. బాలు, ఇవాళ ఇక్కడ ఈవెంట్ ఏంటో తెలుసా? అంటే తెలిసిన స్కిట్ లో తెలియదనే చెప్పన్నారు. తెలీదు. ఓకే, ఆర్కే సినిమా బ్యానర్ పై సీఎం పెళ్ళాం మూవీని డిజ్నీలోన్స్ అధినేత బొల్లా రామకృష్ణ గారు నిర్మాతగా, రమణారెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది అనమాట. సో ఈ ఈవెంట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఫస్ట్ అదేంటో చెప్పే ముందు మన అజయ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. ఓకే, అజయ్ గారిని ఎంకరేజ్ చేయాలి. సో అజయ్ గారిని చూడగానే మాకు ఫస్ట్ టిట్లా గుర్తొస్తారు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా, హీరోగా. బట్ ఇప్పుడైతే ఒక మంచి సీఎం గా ఈ మూవీలో మనం చూడబోతున్నాం అనుకుంటున్నాం. సార్, ఫస్ట్ అయితే ప్రతి మూవీని ప్రమోట్ చేయడంలో ఒక యూనిక్ రోల్ ఉంటుంది. బట్ మీరు ఒక సాంగ్ రూపంలో ఈ కంటెంట్ అంతా ప్రమోట్ చేయబోతున్నారు. సో ఆ సాంగ్ ని అజయ్ గారు లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ తో. సాంగ్ లాంచ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ హైదరాబాద్ అయినా ఇప్పుడు హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ అన్నారు. ఆయన కూడా చాలా ఎనర్జెటిక్ గా ఆయన గురించి మాట్లాడాలంటే ఆయన చూసిన తర్వాత మూవీలో ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ ఉండింటుంది అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ, డైరెక్టర్ గారు అన్ని ఆయనే అన్నమాట. మేము కూడా సార్ ఈ సాంగ్ చూసిన తర్వాత కొంచెం షాక్ అయ్యాము. ఇప్పుడు రమణారెడ్డి గారు ఆయన ఏమి డౌటా సార్? మీ ఎనర్జీ గ్రామంలో కిలోలో కాదు సార్, తమిళ్లో ఇచ్చారు సార్. వాట్ బ్యూటిఫుల్ లైన్ సార్, అదరగొట్టేశారు. గడ్డం రమణారెడ్డి గారు అంటే మినిమం ఉంటది. అండ్ టైటిల్ ఎలా అనిపించింది? ఆడియన్స్ సీఎం పెళ్ళాం కొత్తగా అనిపించిందా? కానీ ప్రతి మనిషి లైఫ్ లో ఒక చోటు మలుపు తిరుగుతుంది, ఒక టర్నింగ్ పాయింట్. అదే పెళ్లి. సో ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సీఎం పెళ్ళాం మన మేడం. ఎంత పెద్ద సీఎం అయినా పెళ్ళంకాలు పట్టుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు కాంట్రవర్సీ అయితే కాంట్రవర్సీ కాదు, అది యూనివర్సల్ ట్రూత్ అండి, అది ఒప్పుకోవాల్సిందే. సీఎం అంటే కామన్ మ్యాన్. నాకు సంబంధం లేదండి, డైరెక్టర్ గారు మూవీలో ఆ సీన్ పెట్టారు, నేను నార్మల్ గా చెప్పేస్తాను. సో సీఎం అంటే మళ్ళీ కామన్ మ్యాన్ పెళ్ళమని క్లియర్ గా చెప్పలేదు. మళ్ళీ సీఎం అసలు 2 స్టేట్లు సీఎంలు ఇప్పుడు ఈ డైలాగ్ విన్న తర్వాత మళ్ళీ నాకేం సంబంధం లేదు, స్క్రిప్ట్ ఈయన ఇచ్చారు, తర్వాత ఈయన అడగండి. Okay. అండ్ ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయండి. అండ్ ఒక సాంగ్ అయితే మనం చూసేసాము. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనే క్యూరియాసిటీ అంతా దీంట్లో కనిపించింది. అసలు కామన్ మ్యాన్ పెళ్ళం సీఎం పెళ్ళం అయితే ఎలా ఉంటుంది, వన్స్ సీఎం పెళ్ళం అయిన తర్వాత మళ్ళీ కామన్ పెళ్ళంగా బతకాలంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆడియన్స్ పోల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను క్రౌడ్ లోకి వెళ్ళి అడగనా? ఎస్, అంతేనా? అంతే. ఎస్, ఓకే. ఇక్కడ ఫ్రంట్ ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికి పెళ్ళి అయినట్లేదు, అందుకే ఆన్సర్ వీళ్ళు చెప్పలేరు. హాయ్ బ్రో, లెక్క ఉన్నారు. కానీ మ్యారేజ్ అవ్వలేదు కదా? ఎస్, ఎందుకంటే ఒకటే అవ్వలేదు. ఎవరు? ఓకే సార్, యాక్చువల్గా మా కోయాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగినాను, ఎంత పెద్ద సీఎం అయినా కూడా పెళ్ళం కాళ్ళు పట్టుకోవాల్సిందే అని. అది సీఎం అడిగితే బాగుంటుంది, మమ్మల్ని కాదు. డైవర్షన్ వద్దు. అజయ్ గారికి ఆ సీన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రియలీ యువర్ కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఏమ్మా కాలు మొక్కినది సార్, నిజంగా నేను హ్యాపీగా దేనికి ఫీల్ అయ్యానో చెప్పండి. కరెక్ట్ గా హ్యాపీగా దేనికి ఫీల్ అయ్యానో చెప్పండి. అమ్మ ఏ ఆడదైనా మగవాళ్ళు కాలు పట్టుకుంటే హ్యాపీగానే. ఏం లేదండి, సీన్ లో ఇందాక మీరు పోస్టర్ చూశారు కదా, ఇందాక ఫోటోగ్రాఫ్ చూశారు కదా, ఇంద్రజ గారు సీన్ సందర్భంలో ఒంట్లో బాగోపోతే కాళ్ళు పట్టుకునే దాని మీద నాకు డైరెక్టర్ గారు చెప్తే అది పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. దాన్ని మనం పర్సనల్గా ఎట్లా పెట్టుకుంటామని. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్. డైరెక్టర్ చెప్పారు,
మంచి సిచ్యువేషన్ అది, బ్యూటిఫుల్ సిచ్యువేషన్, సో అందుకని చేశాను. థ్యాంక్ యూ. 100%. ఏ హిపోక్రసీ లేకుండా మీరు చేసినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పింది. అది చూసారా, డీటెయిల్ గా మాట్లాడాము. అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం. చాలా మంది మన తెలుగు వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ రోజు ఇక్కడ మనందరిలో ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు. రామకృష్ణ అంటే సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం. రాముడి లాంటి గుణం, కృష్ణుడి లాంటి సమ్మోహనం, గౌరవనీయులు శ్రీ రామకృష్ణ గారు, సారీ బ్రాండ్ బీఫర్ బొల్ల రామకృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకసారి చప్పట్లతో కరతాల జనులతో ఒకసారి గట్టిగా. బిజీ లోన్స్ అధినేతగా, BRK న్యూస్ అధినేతగా సార్ మనందరికీ సుపరిచితులే. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మనందరికీ ఆయన ఇంట్రడ్యూస్ అయిపోయారు. మరి ఎంత మంచి కాన్సెప్ట్ తో సార్ వచ్చారు, అసలు మూవీ గురించి సార్ ఏం చెప్తారు? ఓకే, సో ఫస్ట్ గెస్ట్లందరినీ పైకి ఇన్వైట్ చేసేద్దాము. అజయ్ గారు గురించి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆయన ఫస్ట్ టైం సీఎం గా కూడా మనం చూడబోతున్నాము. సీఎం ఎనర్జీ ఇంతేనా? ఒక్కసారి వినిపించట్లా? ఓకే, నెక్స్ట్ మన బ్యూటిఫుల్ ఇంద్రజ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అంతే గ్లామరస్ గా, ఎక్కడ హీరోయిన్ గా అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు, ఎవర్ గ్రీన్, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు ఆవిడ. సో మామ్ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన డైరెక్టర్ గారు. హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్స్ కి బైబుల్ ఎంత ఇంపార్టెంట్, సినీ పరిశ్రమకి డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ అంత ఇంపార్టెంట్. రమణారెడ్డి గారికి హార్టీ వెల్కమ్ సార్. ఓకే, సో ఇప్పుడు సిడీని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ కమాన్ ఎవ్రీవన్ జాయిన్ యువర్ హ్యాండ్స్. తలుపులు గట్టిగా ఉండాలంటే వెయ్యాలి గొల్లం, జీవితాంతం గట్టిగా ఉండాలంటే ఉండాలి పక్కన పెళ్ళాం. చేతిలో ఇంకా గీత రాలేదు, నీకు ఓకేనా? అంటే పెళ్లికి మీరు వస్తారా అని అంటున్నా, కాంట్రవర్సీ చేయమన్నారు కదా. హ్యావ్ సమ్ ఫన్, పార్ట్ ఆఫ్ ది జోక్. సార్ మీరు లేకపోతే మూవీ లేదు కాబట్టి, మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కాబట్టి మీరు మాట్లాడాలి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. రమణారెడ్డి గారు నా ఆత్మీయ బంధువు, ఆత్మీయ దోస్త్ అన్నట్టు. ఒక రకంగా చాలా దగ్గరగా మేము ఉన్నాము. అనుకోకుండా ఒక రోజు కలిసి నా దగ్గర మంచి స్టోరీ ఉన్నది, మూవీ తీస్తారా మీరు, మనం ప్లాన్ చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తారని అడిగారు. దాంతో స్టోరీ విన్న తర్వాత ఒక కామన్ మ్యాన్ సీఎంగా ఎట్లా, సీఎం వైఫ్గా ఎట్లా మేడం ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది, కామన్ మ్యాన్గా ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనే దాని మీద సబ్జెక్ట్ నాకు నచ్చింది. దాంతో మూవీ ఒప్పుకున్నాం, ప్లాన్ చేసాం. కానీ చాలా బాగా వచ్చింది మూవీ. ఐ థింక్ అందరికి నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఇంద్రజ గారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఈ కాస్టింగ్ లో విమెన్స్ ఫస్ట్ కాబట్టి, అయ్య గారు విమెన్స్ ఫస్ట్ మంచి పాయింట్ అన్నారు కాబట్టి శివశకనం. ఎలాగో ఎక్కడైనా కానీ భర్త తర్వాతే భార్య కాబట్టి ఆయన ముందు మాట్లాడు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను ఇక్కడ రావడానికి ప్రైమ్ రీజన్ ఏంటంటే రమణారెడ్డి గారు ఈరోజు నన్ను సర్ప్రైజ్, షాక్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్లోకి వెళ్ళాను నేను సాంగ్ చేసి. బట్ సి జోక్స్ ఏ పార్ట్, సీఎం పెళ్ళాం అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం. ఇది నేను సీఎం రోల్ చేశాను, ఇందులో ఇంద్రజ గారు వైఫ్ రోల్ చేశారు. బట్ కంప్లీట్లీ దిస్ ఫిలిం బిలాంగ్స్ టు ఇంద్రజ గారు. ఎందుకు చెప్తున్నానంటే మెయిన్లీ ఇప్పుడు ఉంటుంది చాలా మన స్టేట్ ఉంటుంది.
రమణారెడ్డి గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం ఇంత బౌండ్ స్క్రిప్ట్ తీసుకొస్తారు ఆయన. సీన్కి ఇంత ఉంటాయి ఒక్కొక్కటి. సో ఆల్మోస్ట్ 70-80 సీన్స్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చి చాలా హ్యాపీ. అండ్ రామకృష్ణ గారికి కూడా ఫస్ట్ ఫిలిం అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎనీవన్. ఇంద్రజ గారు, హ్యాపీ టు వర్క్ విత్ యూ. నేను చాలా హ్యాపీ. దిక్కులు చూడగానే చేసాం, మళ్ళీ ఈ ఫిలిం చేసాం. ఆల్వేస్ ప్లెజర్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. సార్, వన్ క్వశ్చన్. అంటే ఇంద్రజ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఏం నేర్చుకుంటారు సార్? పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. యా. కమ్ ఆన్. అండ్ సార్, డైరెక్టర్ గారు రమణారెడ్డి గారి దగ్గర నుంచి ఏదైనా దొంగిలించాలంటే మిమ్మల్ని సార్. ఆ సాంగ్లో నేను అలా చేయలేనండి, అంత ఎనర్జీగా. యా, దట్ ఐ కెన్ గట్టిగా చెప్పగలను. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్, స్వీట్ ఉండాలంటే తినాలి కాకినాడ కాజా, స్వీట్ గా మాట్లాడాలంటే ఉండాలి నారాయణ ఇంద్రజ. అండి, అందరికీ నమస్కారం. ఇది ఒక చాలా మంచి కంటెంట్ ఉన్న ఒక కథ. ఐ నో ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్. మేమందరం ఎంతో కృషి చేసి ఈ మూవీని తీసుకొస్తున్నాం మీ ముందు. ఇందాక అజయ్ గారు చెప్పినట్టు రమణారెడ్డి గారు అయితే ఒక ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్తోనే వస్తారు. అందులో ఓన్లీ స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ మాత్రమే ఉండదు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ ఈ సీన్కి ఏం కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా ఉండాలి అని మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య మాకున్న ఒక నమ్మకం ఏంటంటే కంటెంట్ ఉన్న కథల్ని ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్ళు స్టార్స్ ఎవరు, ఇందులో ఎవరెవరు చేశారు అన్న దానికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కంటెంట్కి ఇస్తున్నారు అనేది మాకు ఒక గట్టి నమ్మకం ఇప్పుడు ఈ మధ్య కాలంలో. సో ఆ నమ్మకం మీదే మేము ఈ కృషి చేశాము, ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నాము. చూడండి, తప్పకుండా మన ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేట్ అయ్యేటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ మూవీలో. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం అందరం కూడా ఎలాగో ఓటు వేస్తాము, మనం కూడా ఏదో ఒక భాగస్వాములు అవుతాము. పొలిటికల్ ఎరీనాలో లేకపోయినా కూడా ఈ వ్యవస్థలో మనం కూడా ఒక భాగం కాబట్టి మనందరికీ కూడా ఉండాల్సిన సామాజిక బాధ్యతల గురించి కొంచెం హిలేరియస్గా, కొంచెం కామెడీ మిక్స్ చేసి, ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి, ఆల్ జానరాస్ ప్రేక్షకులకి అందేటట్టు ఒక మంచి కథని తీసుకొని దాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాము. రమణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక కథలో ఒక కీలకమైన పాత్ర, అంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా 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 రుణపడి ఉంటాను మీకు. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ గారు రామకృష్ణ గారు కూడా ఎంతో నమ్మకంతో నా మీద ఈ క్యారెక్టర్ ఈవిడ చేస్తేనే బాగుంటుంది అని చెప్పి నా మీద నమ్మకం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా అజయ్ గారు, సచ్ అ స్వీట్ పర్సన్ అండి. ఆయనతో వర్క్ చేస్తుంటే అసలు మనం ఎవరో ఒక్కో ఆర్టిస్ట్తో, ఒక స్టార్తో వర్క్ చేస్తున్నామన్న ఫీలే మనకి రానివ్వరు. చాలా సహజంగా ఉంటారు. నన్ను ఎంతో కంఫర్టబుల్గా, అంటే ఇందాక చూడండి స్టేజ్ మీద ఆయన చెప్పారు ఈ కథలో ఆవిడదే మెయిన్ రోల్ అని. అంత ఈ మాట 0% ఈగో అండ్ హిపోక్రసీ ఏమీ లేని ఒక ఆర్టిస్ట్. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ వండర్ఫుల్ ఫీల్ టు మీ. అండ్ ఇందాక మనకు ఈ సాంగ్ అయితే చూసాం కదండి. సాంగ్ చూసినప్పుడు అయితే నాకు ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట. రమణారెడ్డి గారు ఈ కూడా ఉందా అని. కానీ పెద్దగా ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే ఈ మధ్య మనం ప్రజాసేవ చేసే వాళ్ళందరూ కూడా నటించడం, స్కెచ్ చేయడం అంతా చూసాం కాబట్టి చేసినప్పుడు మా డైరెక్టర్ గారు చేయొచ్చు, తప్పేం లేదు, బాగానే అనిపించింది. ఎనీవేస్, ఇది ఇప్పుడు మీరు ఎలాగైతే చూస్తున్నారో మా క్రూ అంతా కూడా ఎంత ఫ్రెండ్లీగా, ఎంత సహజంగా ఉన్నాము. మూవీ కూడా అంతే మిమ్మల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకం నాకుందండి. ప్లీజ్ అందరూ థియేటర్కి విచ్చేసి ఈ మూవీని సక్సెస్ చేయండి. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ ఈ మూవీని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి చేర్పించి అతి ఇంపార్టెంట్ బాధ్యత మీ దగ్గర ఉంది. ప్లీజ్ అండి, అది ప్రజల దగ్గరికి చేర్పించండి. ప్రజలు మీరు కూడా థియేటర్కి వచ్చి మా మూవీని ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఒక
మూవీకి డైరెక్టర్ అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక ఐడియాలజీ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ మీరు అనుకున్నట్టు చూపించాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. మీ హార్డ్ వర్క్ అంతా మాకు ఆ సాంగ్ లోనే కనిపించింది. ఈ మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ సాంగ్లో నేను లేను. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్క్రిప్ట్ కాంట్రవర్షియల్ టచెస్ ఉంటాయి. ఎందుకంటే సీన్స్ 18 yearsకి బ్లడ్ చెకప్ చేయండి, సిగరెట్ అప్పటి వరకు తాగుంటే వాళ్ళు ఎంబీబీఎస్కి దానికి దీనికి అనర్హులుగా పెట్టండి, అప్పుడు స్టూడెంట్స్లో ఒక ఇది స్టార్ట్ అవుద్ది. 21 ఏజ్కి బ్లడ్ టెస్ట్ చేయండి, అప్పటికి ముందే వాళ్ళు లిక్కర్ తాగుంటే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ వాటికి అనర్హత వేయండి. ఇలాంటి కొన్ని సీన్స్ ఏంటంటే నేను విదేశాలు చాలా తిరిగి నేర్చుకున్న పాయింట్స్ దీంట్లో పెట్టా. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేసిన పాయింటే ఇందాక సాంగ్ ఏంటంటే తెలుగు వాళ్ళు కష్టపడి 2 రాష్ట్రాలుగా విడిపోయారు. కానీ ఒక్కసారి ఆలోచించండి కూర్చొని, విడిపోయిన దేనికి? మన రాష్ట్రాన్ని అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ని వేరే రాష్ట్రాల వాళ్ళకి వదిలేస్తున్నామా అనేది ఒక పాయింట్ వచ్చింది నాకు. ఎక్కడ చూసినా నేను అబ్జర్వ్ చేశాను. సో ఫన్నీ యాంగిల్లోనే తీసుకోండి, బట్ ఒకసారి ఆలోచించండి. ఈ సినిమాలో కూడా ఆలోచింపజేసే చాలా సీన్స్ ఉంటాయి. ఇక్కడ ఇద్దరు ఆర్టిస్టులు కాదు, నిజంగా రియల్లీ మీ ఇద్దరికి చేతులెత్తి ఏ సీన్ చెప్పినా ఎప్పుడు ఏం మార్చకుండా చేశారు. ఈ సాంగ్ ఇందాక నేను చేయడానికి కారణం మీకు చెప్పలేదు. ఇందాక సాంగ్ నేను మామూలుగా లిరిక్స్ రాసుకుంటాను, సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను, ట్రాక్స్ తర్వాత వెళ్ళి సింగర్స్ కప్పు చెప్తే వాళ్ళు పాడతారు మామూలుగా. ఈ సాంగ్ ఎవరికి? హైదరాబాద్ సిటీ అన్నారు. హైదరాబాద్ సిటీ అని ఎందుకన్నాను నేను? హైదరాబాద్ నిజంగా టాపిక్ కాదా? థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. అట్లీస్ట్ ఈ రోజన్నా హైదరాబాద్ అనే పాయింట్ని తీశారు. ఎందుకంటే నిజమే, వర్షం పడితే మనం భయపడతాం, రోడ్ల మీదకి వెళ్ళడానికి కూడా భయం. మీకు తెలిసిన సబ్జెక్ట్, అది మాట్లాడడం వేస్ట్. ఇక నెక్స్ట్ సినిమా గురించి వస్తాను. ఒక చక్కటి పాయింట్ అని ప్రతి ఒక్కరు చెప్పినట్టు నేను చెప్తాను, బట్ మీలో ఉన్న పాయింట్ ఇది, ఇదేం కొత్త పాయింట్ కాదు. ఒక్కడు ఒకరోజు సీఎం ఏమయ్యాడో చూశారు. కానీ ఎప్పుడైనా ఆలోచించాము మనం, సీఎం వైఫ్ ఎలా ఉంటుంది, అసలు తను ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది, ఎవరు ఆలోచించలే. నేను ఇక్కడ ఏం చేశానంటే, సీఎం వైఫ్ ఇంట్లో కూర్చొని నిజంగానే తను బయటకు వెళ్తే ఎంత పవర్ఫుల్లో అదే సినిమా. అసలు ఆమె బయటకు వస్తే ఏమవుద్ది, సినిమా చూడండి. నిజంగా ఈ సినిమా చూసి కొంతమంది మినిస్టర్ల వైఫ్స్ అన్న బయటకు వస్తే నిజంగా దాని చేంజ్ వస్తుంది. సో చేంజ్ రావాలన్న ప్రయత్నం కాదు, పెట్టిన చేంజ్ వాపసు రావాలన్న ప్రయత్నమే. సో థ్యాంక్స్ టు రామకృష్ణ గారు. అసలు ఏనాడు అంటే అందరూ చెప్పే సోదే మళ్ళీ చెప్తే రిపీట్. ప్రొడ్యూసర్ గారు ఇలా ఉండాలని ఎందుకంటామంటే మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా సో ఫినిష్ చేయడానికి. ఆర్టిస్టులు వీళ్ళు గొప్పోళ్ళు, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చేశారు. సో మీరు గొప్పోళ్ళు. ఇప్పుడు దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలా. అయితే ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, నేను ఎంబీఏ చేశాను. సో మార్కెటింగ్లో కొత్తగా ఉండాలి. ఈ సాంగ్ గురించి ఇందాక చెప్తాను, ప్రమోషనల్ సాంగ్. ఈ సినిమా సాంగ్స్తో ఉన్న కాదండి, 2 సాంగ్స్ ఉన్నాయి. అది చాలా రేర్గా నాకు ఛాన్స్ దొరికి పెట్టాను. సో ఆడియో ఫంక్షన్ పెట్టే ముందు నేను ఆలోచించాను, అట్లీస్ట్ ఆడియోకి 3 సాంగ్స్ కావాలి. ఒకటేమో అవుట్ ఆఫ్ ది ప్రమోషనల్కే సాంగ్ ఉంటే ఎలా ఉంటుందని ఒక 40 ఫోటో కార్డ్స్ తయారు చేసుకొని వాటిని పెట్టి ఒక సాంగ్ తయారు చేసుకున్నాను. లక్కీగా మీరు ఆదరిస్తే హ్యాపీ. కొత్త కోణంలో సినిమా ప్రమోషన్కి ఒక కొత్తది. అలాగే నా నెక్స్ట్ సినిమాకి కూడా ఒక సాంగ్ రాసి పెట్టుకున్నా. సో ఇది సక్సెస్ అవుతే అలాగే వస్తాను. సో నాది ఒక స్కూల్, నేను కూల్, అది వేరు. సో థ్యాంక్ యూ, మీ టైం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఇంద్రజ గారికి, నేను చేసింది చూసి కూడా నన్ను తిట్టకుండా ఉన్నందుకు. నేనేం గొప్పగా చేయలేదు, మీకు తెలుసు. థ్యాంక్స్ సరోజ గారు, థ్యాంక్ యూ. యా రమణారెడ్డి గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీ గట్స్కి. సాంగ్లో అన్ని నిజాలు చెప్పారు, కానీ నిజాలు నిష్ఠూరంగా ఉంటాయి కదా, అది బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు? 4 గజాలు సంపాదించుకున్నాను, నాకేం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఓకే, అంటే హైదరాబాద్లో మీరు లేదండి, హైదరాబాద్ అనేది ఒక పాయింట్ చెప్తాను వినండి. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు అని ఎందుకన్నానంటే, ఎవరో ఒక టాపిక్ తీయాలి, ఆలోచించండి. వాళ్ళకి ఎవరికి ఏం జరిగింది అనేది నా పాయింట్ కాదు. మేము అమెరికాలో ఉంటాం, కుంభ వర్షం పడిన ఇంటి ముందర మగ్గడు నీళ్లు దొరకవు, ఎందుకంటే అంత ఈజీగా ఉంది. ఇక్కడ ఏమవుతుంది, నేను ఎవరిని కించపరచలేదండి, దయచేసి అది
సీఎం గారి దగ్గరికి నేను ఎప్పుడో వెళ్తాను కూడా, ఒక యాంగిల్లో మాకు మిత్రుడే. పాయింట్ డైరెక్ట్ మనం చేస్తున్నాం, దాంట్లో తప్పేం లేదు. సాంగ్ లో ఇంకోటి హిజ్రాల్ని కించపరిచేలాగా లేదు, అదే మీరు వినడం తప్పైందేమో. మారు వేషాల్లో సార్ మమ్మల్ని ఎక్కడా పట్టకండి, కొట్టకండి. ఇంకోటి ఏంటంటే సీఎం పిల్ల మీరు బయటకు రావట్లేదా అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు భార్య బయటకు వస్తున్నారు కదా, ఆవిడ సార్ అది నేను అప్పటికి అంతకుముందే సినిమా చేస్తా. నెక్స్ట్. ఓకే. అజయ్ గారు చెప్పండి సార్. సీఎం గా ఇప్పటి వరకు ఎంతో మంది యాక్ట్ చేశారు, మీరు కూడా సీఎం గా కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి? అంటే అది బేసిక్గా కింద మీకు ట్యాగ్ లైన్ కామన్ మ్యాన్ అని కూడా ఉంది, వచ్చిన ట్యాగ్ లైన్ దానికి. ఏది నువ్వు రెడీగా ఉంటావు బ్రదర్. ఓకే, ఎనీవేస్ నాకు బేసిక్గా ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇన్నోవేటివ్ అనిపించింది. యూజువల్గా సీఎం అంటే ఏమవుతుంది, సీఎం రోల్ అంటే ప్రాబ్లీ హీరోస్ లేకపోతే స్టార్స్ అక్కడికి వెళ్తారు. రమణారెడ్డి గారు, నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను ఆయన, సీఎంగా నన్ను ఎందుకు అనుకున్నారండి ఈ సినిమా సంబంధించి అని. సో ఇట్స్ మోర్ ఆన్ ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఫిలిం. యాక్చువల్లీ ఏవి రాంగ్ జరుగుతున్నాయి, ఎలా కరెక్ట్ చేసుకొని వచ్చి దాని మీద సీన్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అంటే ఈ ఇష్యూస్కి ఏది చేస్తే బాగుంటుంది అనేది ఆ పర్స్పెక్టివ్లో సినిమా. సో రమణారెడ్డి గారు ఎలా అయితే చూసారో దాన్ని బట్టి సో చిన్న సెటైరికల్గా అనిపించవచ్చు, బట్ యా పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది. సార్ ఆర్కే గారు, సార్ మీడియా అధినేతగా ఉన్న మీరు సినిమా ఫీల్డ్లోకి రావడం ఎందుకు అనిపించింది? అంటే మీడియాలోనే చాలా వరకు కథనాలు చెప్పొచ్చు, చాలా సమస్యలు కూడా చెప్పొచ్చు, కానీ సినిమాలో వచ్చి జనాలకు ఒక లార్జర్ దాన్ స్కేల్లో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మీడియాకి రాకముందే ప్లాన్ చేసుకున్నాం, మీడియాకి వచ్చిన తర్వాత ఆపాలని లేదు కదా, అట్లా కంటిన్యూ చేసుకుంటాం, మూవీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, రాకముందే ప్లాన్ ఉంది సీఎం పెట్టడం. ఓకే, విషయాలు రామకృష్ణ గారు దానికి కంటిన్యూషన్ అంటే మీడియాకి రాకముందే ప్లాన్ చేసుకున్నానని చెప్పారు. అంటే మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఈ పర్టికులర్ పాయింట్లో నాకు ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, లేదు బాగుంది చెయ్యాలి అనిపించిన ఒక పర్టికులర్ ఫెచింగ్ పాయింట్ ఉంటుంది కదా, అదేంటో చెప్పగలరు? అంటే యాక్చువల్గా కామన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ కుటుంబం నుంచి సీఎంగా ఎదగడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎదిగిన తర్వాత సీఎం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ సీఎం వైఫ్ నుంచి కానీ సీఎం కానీ బయటకు వచ్చి ఫీల్డ్లోకి వస్తే ఎట్లా ఉంటుంది, ప్రజల ఇబ్బందులు, ప్రజలకు జరిగే సదుపాయాలు, మినిస్టర్స్ వైఫ్స్ అందరూ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యింది. స్టోరీ నచ్చింది. అంటే విఐపీలు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు హెల్ప్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద కాన్సెప్ట్ నచ్చి ఓకే. అప్పట్లో సీఎం అవుదాన్ని ట్రై చేశారు, అవ్వలేదు, ఇప్పుడు మొత్తం అయిపోయినట్టేనండి. అదే అంటే యాక్చువల్గా మీరు రీసెంట్గా మీవన్నీ మూవీస్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్ అనేది చూస్ చేసుకుంటున్నారు. సో మళ్ళీ వాటిలన్నిటికీ భిన్నంగా ఇప్పుడు ఈ రోల్ని చూస్ చేసుకోవడం పర్టికులర్ ఒక ఏదో ప్రాస్పెక్ట్ తీసుకుంటారు కదా, అది ఏంటో తెలుసు. మీరు అన్నారు భిన్నంగా అన్నారు కాబట్టి సో ప్రాబ్లీ అదొక రీజన్, ఫస్ట్ రీజన్. రెండోది నేను మామూలుగా రమణారెడ్డి గారు వచ్చినప్పుడు ఆ స్క్రిప్టే అనండి, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ ఏముందనేది. ఆయన కంప్లీట్ స్క్రిప్ట్తో వచ్చాడు, రావటమే కంప్లీట్ స్క్రిప్ట్ అనమాట. ఏ టు జెడ్ మీకు ఎవ్రీథింగ్ మీకు రైట్ సైడ్ ఉంటాయి కదా, సెట్కెళ్ళి చేసుకుంటారు, కాస్ట్యూమ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ వెల్ డన్, అంటే క్లియర్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. వెరీ ఇంప్రెసివ్ ద వే హీ కేమ్. అండ్ ఎన్ఆర్ఐ ఇప్పుడు సినిమా చేస్తున్నారు, సో ఆయనకి అవసరం లేదు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను మీకు. కాకపోతే ఆయనకున్న ఇంట్రెస్ట్కి, ఆయనకున్న ప్యాషన్కి, అలానే రామకృష్ణ గారు యాడ్ అవ్వడం, ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్ అన్ని పాజిటివ్సే ఉన్నాయి ఇందులో. సో ఎందుకు చేయకూడదని చేశాను. ఇంద్రజ గారు ఒక రోల్ ప్లే చేస్తున్నాం, సో ఆల్రెడీ మేము చేస్తున్నాం. సో మెనీ థింగ్స్ అన్ని. రమణారెడ్డి గారు చెప్పండి. చాలా సెన్సిబుల్ పాయింట్స్ మీరు చెప్పేవన్నీ కూడా, అండ్ కాంట్రవర్షియల్ కూడా అయ్యే ఛాన్సెస్. కాంట్రవర్షియల్ అవ్వమండి, ఎందుకంటే ఆలోచించండి, మన ఇంట్లో ఉన్న 18 years కుర్రోడికి నువ్వు స్పీడ్ నడపొద్దురా, నడిపితే తండ్రికి పనిష్మెంట్ అంటే ఎందుకు నడుపుతారండి? యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి? రింగ్ రోడ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అడ్డగోలుగా యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు. తండ్రులోకి లేకపోయినా అట్లీస్ట్ అంటే ఎవరో ఒకరు తీసుకురావాలండి పాయింట్. నేను అన్నది ఏంటి, స్పీడింగ్ నడిపితే వాడికి కాదు పనిష్మెంట్, బండి కొనిచ్చిన నీకు పనిష్మెంట్ అన్నాను అనుకోండి, తండ్రి ఏమంటాడు, నీకు బండి కొనిచ్చి నేను ప్రాబ్లంలో, పెట్రోల్ రేట్ కూడా పెరిగింది, మెట్రోల్కి తిరుగు నా కొడగా అంటాడు. అంతే, కాన్సెప్ట్ ఏం లేదండి, ఎవరో ఒకరు పాయింట్అవుట్ చేయాల్సిందే. నేనేమంటున్నాను, డైరెక్ట్ ఎవరిని ఉద్దేశించి, ఏ గవర్నర్ని ఉద్దేశించి, ఏ గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడలేదు. జనరల్గా ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఒక ఆలోచన, ఒక
ఒక్కరోజు సీఎం ఎవరు అవ్వలేదు కదా, అది వచ్చింది కదా. ఇలా జరుగుతుంది, నిజంగా బాగుంటుందా ఆలోచన వచ్చినోడు డైరెక్ట్ సబ్జెక్ట్ రాసుకొని వస్తాడు, సినిమాలు చేస్తాడు ఇలాంటి ఆర్టిస్టులు. రేపు పొద్దున ఏం కాంట్రవర్సీ కాదండి, బాండ్ రాసిస్తాను. సీఎంస్ కూడా మెచ్చుకుంటారు, వైఫ్స్ని బయటికి పంపుతారు. ఓకే, డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళకు వాల్యూ ఉంది. సో డెఫినెట్గా చెప్తున్నా, బల్ల గురించి చెప్తా, కాంట్రవర్సీ కాదు. ఎక్కడ ఎవరిని కించపరచలేదు, ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. న్యూట్రల్గా కూర్చున్న 2 గంటలు హ్యాపీగా చూస్తారు. సో అజయ్ గారికి ఇంద్రజ గారికి వాట్ పాయింట్ అంటే మీరు చెప్పిన పాయింట్స్లో మీరు చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ వెంటనే ఎలాంటిది, అండ్ జయసుధ గారిది సుమన్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది? జయసుధ గారు గవర్నర్ క్యారెక్టర్, సుమన్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, కీ రోల్ ఇన్ ద. ఇక వాళ్ళిద్దరు ఇక్కడే, ఇంద్రజ గారు అక్కడ. కానీ మేము ఎప్పుడైతే కెమెరా ముందర చూస్తామో వాళ్ళ ఆర్టిస్ట్ లేదు, ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఈయన సీఎం అయితే ఎలా ఉంటుంది. ఈయనైతే ఇక అన్బిలీవబుల్ యాక్టర్స్. నేను ఇప్పటికీ చెప్తాను, తనకు తెలియదు తను ఎంత మంచి యాక్టర్. అజయ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు చూసుకుంటే మీరు ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్స్ అని చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ అజయ్ గారిని మేము చాలా డిఫరెంట్ వేలో చూస్తున్నాం. బట్ ఇందులో మళ్ళీ ఒక సింపుల్ క్యారెక్టర్ లాగా, అంటే సీఎం పెళ్ళం అని చెప్పి సింపుల్గా పెట్టి మీ క్యారెక్టర్ అండ్ టైటిల్లో వేర్ ద ఉమెన్ హ్యాస్ దట్ ఇంపార్టెన్స్. సో క్యారెక్టర్ వైజ్ ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్? ఎనీ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మీ సెంట్రల్ కోర్ పాయింట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. సీఎం వైఫ్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ వైఫ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీలో ఎలాగైతే పార్ట్ చేస్తారు, అంటే టేక్ పార్ట్ ఇన్ ఫ్యామిలీ ఏదైతే ఉన్నాయో ఇష్యూస్ ఏదైనా కూడా అందరు కూర్చొని మాట్లాడతారు కదా. వాట్ ఇఫ్ యూ థింక్ స్టేట్ యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ వైఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే వైఫ్ కూడా వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది కదా. ప్లస్ నేను ఇందా చెప్పినట్టు అంతా రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఇది రైట్ రాంగ్ అనే డిబేట్ లేదు, ఇది అయితే బాగుంటుందని ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అంతే. ఇంకా నా రోల్కి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో. సో ఇట్స్ సీఎం వైఫ్ సీఎంఓ, సో ఇట్స్ ఇంపార్టెంట్ రోల్ కదా. బేసిక్గా ఏం లేదు, కంటెంట్ కొంచెం కొత్తగా అనిపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి చేయడం జరిగింది. అజయ్ గారు చెప్పండి. చాలా వర్సిటల్ క్యారెక్టర్స్ చేస్తుంటారు మీ కెరియర్లో చూసుకుంటే, అండ్ ఇప్పుడు అంత ఎఫర్ట్ పెట్టిన క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని, లైక్ పొట్టేలు ఉంది. ఆ సినిమాకు ముందు చాలా మంది మీ పర్ఫార్మెన్స్ గురించి మీ క్యారెక్టర్ గురించి మాట్లాడారు, బట్ కొన్నిసార్లు అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. దాన్ని ఎలా తీసుకుంటారు యాజ్ యాక్టర్గా అంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు? నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఏ క్యారెక్టర్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఏ క్యారెక్టర్ ఇప్పుడున్న డిజిటల్ ఫార్మాట్లో ఓటీటీలో నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో నాకు తెలుసు పొట్టేలకి. నాట్ ఫ్రమ్ ద థియేటర్ వచ్చినప్పుడు రాకపోవచ్చు, బట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజెస్ వచ్చాయో నాకు తెలుసు. నాకు పొట్టేలు అనే సినిమా వల్ల నేను 2 తమిళ సినిమాలు చేస్తున్నాను. సో ఇంకేం కావాలి చెప్పండి. సో వన్స్ ఆన్ ప్రింట్ ఎక్కడన్నా కానీ ఇప్పుడున్న డిజిటల్ దాంట్లో ప్రింట్ ఒకసారి అయిపోయిందంటే అది ఎప్పుడు వేస్ట్ అవ్వదు లైఫ్లో. ప్రాబ్లీ 10 years అవుతుంది కూడా ప్రతిదీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ తమిళ సినిమాలు కాకుండా తెలుగులో అలాంటి వర్సిటల్ క్యారెక్టర్లు ఇంకేం చేయబోతుంది? ఏమంటే ఇప్పుడు నేను చేయబోయే వేషాలు ఏవి చెప్పే పరిస్థితిలో లేదండి, అంటే ఆ సినిమాలు ఏవి నేను పేర్లు చెప్పకూడదు, అలా ఉంది. సో ఎక్కువ మాట్లాడలేను, అందుకని సారీ ఫర్ దట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, మ్యామ్ నా పేరు హేమమాలిని. హాయ్. సో మ్యామ్ యాక్చువల్లీ మీరు ఒక మధ్యలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు, యు ఆర్ చూసింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్స్, మీకు స్కోప్ ఉండేవి ముఖ్యంగా. సో రజాకార్లో చూసుకోవచ్చు, అది ఎంతో పవర్ఫుల్ క్యారెక్టర్. సో మీ దాకా ఒక స్క్రిప్ట్ వస్తే, ఎస్ అఫ్ కోర్స్ అంటే నాకు అది పవర్ఫుల్గా అది బాగా ఇంపాక్ట్ చూపించింది రజాకర్ క్యారెక్టర్. సో అందుకే అది మెన్షన్ చేశాను. సో మీరు ఒక స్క్రిప్ట్ మీ దగ్గరకు వస్తే వాట్ ఆర్ ద ఫస్ట్ థింగ్స్ నేను యాక్ట్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అని మీకు మీరు అనుకునే థింగ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇలా ఎవరైనా నన్ను అడగాలి, అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అజయ్ గారు నమస్తే అండి. యాక్చువల్లీ మీరు ఇంద్రజ గారి కంటే ఒక 3 months చిన్న, మీకు తెలుసా విషయం? ఎలా? డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, ఇప్పుడు మీరు అనవసరమైన అంటే డామినెంట్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో, అంటే సీఎం పెళ్ళం అంటున్నారు కదా. సో 3 months చిన్న అవడం వల్ల ఇంకా ఎక్కువ డామినేషన్ ఉంటుందంట. నేను అసలు ఇప్పుడు నువ్వు ఎత్తి చెప్తే రిలీజ్ అవ్వలేదు. ఆవిడ చూడండి ఎలా ఉన్నారు. సో యాక్చువల్లీ ఈ మధ్య చూసుకుంటే తెలుగులో ఫిలిమ్స్ కానీ కొంచెం పాన్ ఇండియా ఫిలిమ్స్ చూసుకుంటే
అజయ్ గారు చుట్టే తిరుగుతున్న క్యారెక్టర్స్ అండి. లైక్ పుష్ప కావచ్చు, దేవరా కావచ్చు, మత్తు వదలరా కావచ్చు, మచాకా కావచ్చు, ఎనీ ఫిలిం దెర్ విల్ బి ప్రామినెంట్ ఫర్ అజయ్. సో ఏంటంటే సో కైండ్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. ఫార్చునేట్ ఎనఫ్ ఆ సినిమాలో నేను ఒక రోల్ చేయగలిగాను, ఈవెన్ పుష్ప 2 అండ్ ఆల్. ఎందుకంటే మొన్న న్యూ ఇయర్కి ఫ్యామిలీతో పాటు ట్రిప్ వెళ్తే ఐఫిల్ టవర్ కింద ఫోటో దిగుదాం ఫ్యామిలీ అంతా ట్రై చేస్తుంటే నేను ఒక 300 ఫోటోలు ఇచ్చాను ఐఫిల్ టవర్ కింద. సో ఇట్స్ లైక్ పంజాబీస్ లేదు, గుజరాతీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. ఎందుకంటే ఒక తెలుగు ఫిలిము ప్యారిస్లో సమ్వేర్ అరౌండ్ బ్రసెల్స్ అలాంటి ఏరియాలో కూడా ఆల్ గుజరాతీ ఫ్యామిలీస్, బంగ్లాదేశీస్, అఫ్ఘాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, యూ కాంట్ ఇమాజిన్ ద రీచ్ ఆఫ్ దమ్. అండ్ వెరీ ఫార్చునేట్ అండ్ వెరీ లక్కీ. అంటే నేను అందరూ చెప్పుకోవచ్చు, లైబ్రరీలో కొన్ని ఉంటాయి కదా, అంటే ఈ సినిమాలో మనం ఉండటమే అలాంటి సినిమా పుష్ప 2. సో అండ్ వెరీ ప్రౌడ్ తెలుగు గై ఆ విషయంలో మటుకు. థ్యాంక్స్ టు సుకుమార్ గారు, బన్నీ అండ్ ఎవ్రీ వన్. సో ఇంత అంటే పెద్ద సినిమాలు చేస్తూ కూడా ఎవరైనా చిన్న సినిమాలు కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అజయ్ గారు మీరు క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్లీ మీరు ఒప్పుకుంటున్నారు డేట్స్ ఉండడం వల్ల? నాకు యాక్చువల్గా క్వశ్చన్ అర్థం కదండి, పెద్ద ఫిలిం చిన్న ఫిలిం అనేది. అంటే జనరలీ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు జర్నలిజం కదా, మీడియాలో ఉన్నారు. మీరు పెద్ద సినిమా చిన్న సినిమా అని చెప్పేసి చిన్న సినిమాలకి రాకుండా ఉంటారు కదా, ప్రెస్ మీట్స్కి రాకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్ మారుతుంది కదా. జనరలీ మీరు ఒక 4 పెద్ద సినిమాలు చేస్తానంటే ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్ వస్తే సరే ఏం చేస్తారు, కంటెంటే కదండి. ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు నా రోల్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంది సినిమాలో, కంటెంట్ ఏంటి అనేది తప్పితే పెద్దవి చిన్నవి అని ఉండవండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ ఉంటాయి అంతే. జనం మెచ్చిన సినిమాలు మెచ్చని సినిమాలు ఉంటాయి అంతే తప్పితే నాకు తెలిసి అదే ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రొసీజర్ ఒకటి ఏదన్నా కానీ. చెప్పండి. కెన్ ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఓకే. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు వీటిని ఆర్టిస్ట్ చూసే భావం ఎలా ఉంటుందంటే, మనం గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం గ్రేటే, కానీ మనల్ని గౌరవించే వాళ్ళతో వర్క్ చేయడం ఇంకా గ్రేట్. సో ఇంద్రజ గారు చెప్పండి కంటిన్యూ. అంతే, ఇంకేం. ఇంద్రజ గారు, సో వెరీ ప్రామినెంట్ పర్సన్ మీరు. అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేసినా పుల్ చేసేస్తారు, సో స్క్రీన్ మీద కానీ ఎవ్రీథింగ్. సో మీరు ఇంకా ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో అంటే నాకు ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి అని ఏమైనా వెయిటింగ్ చేస్తున్నారా? మీరు అలాగా చెప్పడమే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే నేను చేసింది గోరంత, చేయాల్సింది కొండంత ఉంది. అసలు నేను అనుకోవడం ఏంటంటే ఇంకా కూడా నన్ను అప్రోచ్ అవ్వాల్సిన క్యారెక్టర్స్ కానీ మూవీస్ కానీ కరెక్ట్గా నాకు ఛానలైజ్ అవ్వట్లేదేమో. ఏం చేయాలి, కరెక్ట్గా మనం ఇంకా ఎలా ఫోకస్ చేయాలి, ఇంకా ఎలా ముందుకి మనం మంచి మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకుల ముందు రావాలి అన్నది అయితే నా ఆలోచన ఎప్పుడూ కూడా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ మచ్ బిహైండ్. ఇంకా చెయ్యాలండి, చాలా ఉంది. హాయ్ సీఎం సార్. హలో, చెప్పండి. ఎస్ అజయ్ గారు, మీరు ఒక వండర్ఫుల్ అండ్ వర్స్టైల్ యాక్టర్. సో ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ దానికి 100% ఇస్తారు. అలాగే మనకి ఎదురు ఇంకొక యాక్టర్ కూడా అంతే పోటాపోటీగా ఉంటే మనకి ఇంకా ఎమోషన్ చాలా బాగా పండుతుంది. ఆ విషయంలో మీ ఇద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. అలా పోటాపోటీగా కలిసి యాక్ట్ చేసిన సీన్ కానీ ఏదైనా ఎమోషన్ కానీ ఇందులో ఉందా అంటే? లేదండి, ప్రతి సీన్ కూడా యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మీ ఆపోజిట్ ఆర్టిస్ట్ని బట్టే మీరు. ఇట్స్ ఆల్ అబౌట్ రియాక్టింగ్ థింగ్స్. బెస్ట్ యాక్టర్ బిసైడ్ మీ డూయింగ్ ద సీన్స్ అని చేస్తున్నప్పుడు ఈవెన్ ఐ రియాక్ట్ గుడ్. సో చాలా సీన్స్ కూడా కొన్ని నాకు కొంచెం ఎమోషనల్ సీన్స్ అన్ని ఈ మధ్య చేస్తున్నాను నేను. ఐఎమ్ నాట్ యూస్ టు ఎమోషనల్ సీన్స్ అండ్ ఆల్. మోస్ట్లీ నెగిటివ్ రోల్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ప్రాబబ్లీ అది ఎప్పటికప్పుడు డిస్కవర్ చేసుకోవడం యాక్టర్ అన్నా కానీ. ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు ఆ రోజు సెట్లో డిస్కవర్ చేసుకోవడం అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తామని. సో యాక్టర్స్, ఇంద్రజ గారు లాంటి యాక్టర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇట్ హెల్ప్స్ మీ లాట్. లైక్ ఆ సీన్స్ వరకు వాళ్ళ స్ట్రెంత్ చేస్తూ ఉన్నారు ఆవిడ చాలా. సో నేర్చుకోవడం అంతే. ఇట్స్ ఆల్ లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. మీరు బట్ మోర్ దెన్ దట్ ఎలా ఉంటుందంటే అండి, పోటాపోటీ అనడం కంటే ఒక సీన్ చేసినప్పుడు మనం ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాము అంటే ఆపోజిట్ ఆర్టిస్ట్ ఎక్కడా కూడా మనం అంటే మనల్ని చూసి కొంచెం ఏంటి ఈవిడికి ఎక్కువ డైలాగ్ ఇచ్చారు లేదా ఈవిడికి ఎక్కువ పర్ఫామ్ చేసేటువంటి స్కోప్ ఉన్న సీన్ ఉంది అన్న ఫీల్ ఆపోజిట్ యాక్టర్లో కనబడినా కానీ మనల్ని ఒక ఫ్రీ హ్యాండ్తో కంఫర్టబుల్గా చెయ్యనివ్వకుండా వాళ్ళ హావభావాలు ఉన్నా కానీ అసలు ఆ సీన్ పండదు. ఆఫ్టర్ ఆల్ ఏంటంటే మీరు గొప్ప నేను గొప్ప కాదు, సినిమా గొప్ప.
ఆ సీన్ గొప్ప. సో దానికేం కావాలో అది ఇచ్చేటువంటి ఆర్టిస్ట్ అండ్ ఆపోజిట్ పర్సన్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, వాళ్ళకి కూడా ఆ స్పేస్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న ఆర్టిస్ట్తో మనం వర్క్ చేసినప్పుడు ఆ సీన్ చాలా బాగుంటుంది, ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎప్పటికీ స్థిరచాయికి ఆ సీన్ డైరెక్టర్ ఎలా అనుకున్నారో అక్కడ నిలబడిపోతుంది. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఈ మూవీకి సంబంధించి ఒకవేళ నేను చాలా బాగా పర్ఫామ్ చేశానని ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. ఒకవేళ మీరందరూ కూడా రేపు అనుకుంటే దానికి ఒక మేజర్ రీజన్ అజయ్ గారు. He made me so comfortable అండ్ అందరూ కూడా మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఆర్టిస్ట్ మేము సీన్ రాసుకునేప్పుడు యాక్చువల్లీ 30-40%, కానీ ఇలాంటి ఆర్టిస్టుల చేతులు పడితే అది మెచ్యూర్ అయిపోతుంది 100%. ఇంద్రజ గారు, అందరూ మీకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అని అంటారు కానీ సో ఆ మాట అనబుద్ధి అయ్యట్లేదు, ఎందుకంటే యు ఆర్ స్టిల్ లుకింగ్ యంగ్ అన్నమాట. అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. సో దానికి ఏదైనా కొన్ని టిప్స్ కానీ రీజన్ మూడు టిప్లు చెప్తానండి, కానీ అది పాటించడం ఈజీయా కష్టమా నాకు తెలియదండి. ఒకటి, ఎలాంటి చెడు అలవాట్లకి బానిస అవ్వకండి, దయచేసి బానిస అవ్వకండి. అది ఫస్ట్ టిప్. అది మీరు 10 ఏళ్ళు వెనకేసేయచ్చు, అది ఏమైనా కానివ్వండి. అవి ఒక్క అక్కే కదండి, ఏం వద్దు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ పోతే మీ దగ్గర ఎంత డబ్బులున్నా వేస్ట్, మీరు ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ అయినా వేస్ట్. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నట్టే. సో చెడు అలవాట్లకి బానిస అవ్వకండి. సెకండ్ థింగ్, మీకంటూ కొంచెం టైం యోగా లేదా ఎక్సర్సైజ్ ఏదైనా కావచ్చండి, మీకంటూ మినిమం 1/2 అవర్ to 1 అవర్ కేటాయించండి. మీ శరీరానికి మీరు చేసేటువంటి హెల్ప్, అది మీకోసం పనిచేసే మీ శరీరానికి మీరేం హెల్ప్ చేయగలరు తిరిగి అంటే దయచేసి మీకోసం అది ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళే చేయాలన్నంత లేదండి, ఇంట్లోనే యోగా చేసుకోవచ్చు. ఇది సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్, మీ ఫుడ్ ఆహార విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది తినేయడం అండ్ జంక్ ఫుడ్స్ తినేయడం, ఎలా పడితే అలా కాకుండా మీ ఆహార విషయంలో శ్రద్ధగా కొంచెం జాగ్రత్తలు తీసుకొని, ఏం లేదండి మనల్ని మనం చూసుకుంటే మన శరీరం మనల్ని చూసుకుంటుంది, మనల్ని మనం కాపాడుకోవాలి అంతే. అది చేయగలిగితే మీకున్న టాలెంట్కి, మీకున్న సత్తాని ప్రూవ్ చేసుకోవడానికి మీరు అనుకున్న వెంటనే టైం రాదు, మీకు ఏదో ఒక రోజు వస్తుంది. మీరు ఇది ఎప్పుడు జరుగుతుందా అని మీరు వెయిట్ చేస్తారు. ఆ టైం వచ్చినప్పుడు మీ బాడీ మీకు సహకరించదు. అయ్యో ఇప్పుడు నాకు కరెక్ట్ టైం ఉంది, నాకు మంచి అవకాశం వచ్చింది, కానీ అది నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాననే బాధపడతారు. సో రెడీగా ఉండండి. మీకు అసలు అవకాశమే లేకపోయినా మీ హెల్త్ని కాపాడుకొని ఆరోగ్యంగా పెట్టుకొని ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ మీరు రెడీగా ఉండండి. ఏదో ఒకరోజు మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఉపయోగించుకోవడానికి మీ శరీరం మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అజయ్ గారు, సో యాక్టర్గా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఏమి చేశారు, నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంటాయి మీ ఆడియన్స్ చూసారు మీకు రోజులో. సో పాజిటివ్ సైడ్లో కూడా మీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేశారు, సో అది కూడా పుల్అప్ చేసింది ఆడియన్స్ని. సో సీఎం పెళ్ళం అనేది సమ్ రెస్పాన్సిబిలిటీ క్యారెక్టర్ అది, సో దాన్ని ఎలా చేశారు? అట్లాగే కలెక్టర్ గారి పెళ్ళం అని కూడా ప్రకాష్ రాజ్ గారు మూవీ వచ్చింది, సో ఆ స్టోరీ ఏమైనా చూసారు? ఆ మూవీ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? సారీ అండి, నేను ఆ ఫిలిం చూడలేదు, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఈ సినిమా సంబంధించినంత వరకు మటుకు భూమిక, ఓకే సారీ, నేను చూడలేదు, స్టిల్ నేను చూడలేకపోయినా. సంబంధం లేదంటున్నారు, నేను చూడలేదు, నేను కమెంట్ చేయలేదు దాని మీద. బట్ ఈ సినిమా వరకు మటుకు ఇట్స్ ఆల్ కంటెంట్ అండి, నాకు నచ్చింది కంటెంట్. మనం ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదైతే మన ఇంప్రెషన్ ఉంటుందో అదే సినిమా. ఫస్ట్ టైం నాకు రమణ రెడ్డి గారు చెప్పినప్పుడు నచ్చింది, ఐ స్టిల్ స్టిక్ టు దట్. ఆయన బాగా చేశారు సినిమా, మంచి ఫిలిం అవుతుంది. ఇంద్రజ గారు, చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నారు మీరు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. సో ఓకే, ఫిలిం ఓరియంటెడ్ కూడా చేశారు, రాజకర్లో కావచ్చు స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆ మూవీలో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఉమెన్ చేశారు. సో దీంట్లో సీఎం గారి వైఫ్ అంటే, సో చాలా మందికి తెలీదు సీఎం గారి వైఫ్ అంటే ఆవిడకంటే ఒక స్టేటర్ ఉంటుంది. సో ఆవిడకి ఆడియన్స్లో ఎలా ఉంటారు, జనాలు కామన్ ఆడియన్స్ ఎలా ఉంటారో తెలియదు. సో అటువంటి క్యారెక్టర్ చేయాలంటే హోంవర్క్ ఏం చేశారు దీనికి?
హోంవర్క్ అంటే ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్లో కానీ మేకప్లో కానీ లేకపోతే అలాంటివి ఏం హోంవర్క్ చేయలేదండి. కానీ సార్ నాకు నెరేట్ చేసినప్పుడు నాకు గట్టిగా అనిపించింది ఏంటంటే, అవును కదా వీళ్ళు పదవిలో ఉన్నారు, పదవిలో ఉండే చెయ్యాలన్న అవసరం లేదు. ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళ చుట్టూ ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసుకొని ఎంతోమంది సంపాదిస్తున్నారు కదా, అది మనం చూస్తున్నాము. మనం జనరల్గా సొసైటీలో ఉన్నది అదే కదండి. ఒక్క వ్యక్తి పదవిలో ఉంటాడు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అది బంధువులు మిత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు, సంపాదించుకుంటారు మంచిగా. కానీ అలా సంపాదించుకునే ఆలోచన లేకుండా సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతో ఒకరు బయటకు వస్తే వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు చేయగలిగింది ఏంటి అన్నది సార్ నాకు నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు భలే ఉంది కదా ఈ పాయింట్. అవును కదా, ఆయన పదవిలో ఉన్నారు, పదవిలో ఉన్న దాన్ని పెట్టుకొని ఈవిడ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మంచి విధంగా పాజిటివ్గా చేస్తే, ఓ ఇది చాలా మంచి పాయింట్ కదా, ఇది చెయ్యాలి అని చెప్పి నాలో నిజంగానే ఆ ఆతృత పుట్టుకొచ్చింది. నిజంగానే నేను నా మనసు పెట్టి చేశాను ఈ మూవీ. ఓకే, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అండి. ఒక పాడ్కాస్ట్లో మీరు చెప్పారు జనరేషన్ గురించి, సో చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. మరి పర్సనల్గా మీరు ఫీల్ అయ్యి చెప్పారా కొద్ది? చూస్తున్నానండి, చాలా మందిని చూస్తున్నాను. నేను ఇప్పుడు రియాలిటీ షోస్ కూడా చేస్తున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ వచ్చే పిల్లలు, అక్కడ పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులు, గ్యాలరీలో ఉన్న వాళ్ళు, నేను మీట్ అయ్యే ఒక్కొక్కరిని నేను చూస్తున్నాను. చూసినప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది, అది ఎందుకో తెలియదు, వాళ్ళు ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎక్కువగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అండ్ డిప్రెషన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు అన్నది నేను నా కళ్ళారా చూశాను. సరే, అది ఎక్కడో ఒక చోట చెప్పితే ఆ జనరేషన్కి, మన యంగర్ జనరేషన్కి వెళ్ళి చేరుతుంది కదా అన్న ఉద్దేశంతో చెప్పానండి. రమణారెడ్డి గారు, మీరు దీంట్లో యాక్టర్గా కూడా చేశారు కదా? లేదు, ఓన్లీ పాట. ఆ పాట చేయకండి, ఓకే, వాళ్ళిద్దరు కొట్టేస్తున్నారు నన్ను. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ మెసేజ్ మంచి క్వశ్చన్ వేసావు, కరెక్ట్ చెప్పు. ఇవాళ సింగర్స్ అంటే మనం ఒక రేంజ్ సింగర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి పాడమ్మా, అది నేనే పాడాను, రాసుకొని పాడాము. ఎందుకు పాడానంటే అది అసలు ఎవరు హైదరాబాద్ సిటీయా, ఇదిగో ఇలా మనేస్తున్నారు, వాళ్ళని అడగండి క్వశ్చన్. లేదమ్మా, ఏం లేదు, నేను యాక్టర్ అవ్వాలన్న ఆలోచన లేదు, ఏం లేదు. సో ఆ సెగ్మెంట్ మీరే చేయడానికి రీజన్ ఏంటి? వేరే వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదా? ఆనెస్ట్గా ఒప్పుకోలే, అంటే ఎందుకు అనుకుంటారు కొందరు. సరే, సాంగ్ గురించి ఒకటి చెప్పాలి సార్. దాంట్లో రాశారు, తెలుగు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ పక్క రాష్ట్రాలకు ఇచ్చేసారని చెప్పారు. సో అంటే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. హానెస్ట్ గా చెప్తున్నాను, మీరే చూడండి. పర్సంటేజ్ నేను చెప్పిన తప్పు అయితే నేనే వెళ్ళిపోతాను రాష్ట్రంలో. సో ఐ మీన్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి చెప్పినట్టు ఉంది కదా? లేదు, గవర్నమెంట్ కాదండి. అంటే నేను అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు 2 రాష్ట్రాల్లో విడిపోవాల్సిన పాయింట్ ఏంటి? ఇది వేరే డైవర్షన్ అవుతుందా? దాని మీద నేను చెప్పట్లే. హైదరాబాద్ లో మనం పర్సనల్ గా మనం అన్ని వర్క్స్ ని టేకప్ చేద్దాము అన్న ఆలోచనతోనే నేను అమెరికా నుండి వచ్చి చూస్తే ప్రతి ఒక్కటి వేరే వాళ్ళు వచ్చి టేకప్ చేసిన డిపార్ట్మెంట్స్ ఎక్కడ మన వాళ్ళు కనబడట్లే. సో ఒక్క చోట పాయింట్అవుట్ చేశాను, తప్పేమన్నట్టు చెప్పండి. నాకు పాస్పోర్ట్ ఉంది, వెళ్ళిపోతా అమెరికా. అంటే ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినాయి? కాంట్రవర్సీ కాదమ్మా, తప్పు. కాంట్రవర్సీ అని మనం అనుకుంటే అది తప్పు అవుతుంది. ఇందాక దాన్ని క్వశ్చన్ చేశారు, మారువేషాల్లో వచ్చిన, మీకు తెలుసో తెలీదో, చాలా చోట్ల మేము చిన్న గృహ ప్రవేశం చేస్తే ₹1,00,000 డిమాండ్ చేశారమ్మా. వాళ్ళు నిజమైన వాళ్ళు అంటే డిమాండ్ చేస్తారు అంత పాపం? ఆనెస్ట్గా చెప్పండి. వాళ్ళు దౌర్జన్యం దిగుతున్నారు, అవి తెలీదా పోలీసులకి, వ్యవస్థకి? ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? అందుకేనా ఫార్మర్ గానే మిగిలిపోతున్నారు? ఇక ఏం చేస్తామమ్మా, బార్బర్ పని నాకు రాక ఫార్మర్ గానే మిగిలిపోతుంది. అంటే అది కూడా ఒక కులాన్ని నేను ఇచ్చేయలేదమ్మా. అంటే ఆ గోకటం అంటే అది ఇంకో డిఫరెంట్ యాంగిల్. మేము ఇప్పుడు రైటర్లమ్మా. కొద్దిగా ఏమో సార్, రైటర్లు అనిపించట్లేదు. ఏమనిపిస్తోంది చెప్పు, అది కూడా చెప్పు. టెర్రరిస్ట్ లా కనబడుతున్నానా లేకపోతే ఏంటమ్మా? చక్కగా పాట రాసుకొని ఏదో ఏం లేదు, పాజిటివ్ గా తీసుకుంటే అన్ని పాజిటివ్ కనబడతాయి. క్వశ్చన్స్ అడుగుతుంటే బుల్లెట్లు వస్తున్నాయి అని మీరు అనుకుంటే తప్పమని అదే కను కూడా దిక్కులేదు. అజయ్ గారు చెప్పండి. సో మీరు చెప్పినట్లుగానే కొంచెం స్లైట్లీ సెటారికల్ గా ఉంటుంది అని చెప్పారు కదా. ఈ స్టోరీ విన్న తర్వాత ఇంత సెటారికల్ గా ఉంటుంది, దీన్ని ఎందుకు చేయడం అని ఎప్పుడైనా అనిపించిందా? సెటైరికల్ అనేది గుడ్ సెన్స్ అండి, నాట్ ఇన్ ఎ బ్యాడ్ సెన్స్. ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి,
కొంచెం సర్కాస్టిక్గా, ఇప్పుడు సీరియస్గా కూర్చోబెట్టే డాక్యూ డ్రామా అవుతుంది కదా, సో ఇట్స్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం కాబట్టి ఎంటర్టైన్ చేయాలి కాబట్టి దాన్ని కొంచెం నైస్గా కోటెడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు నేను కూర్చొని ఇలా కాన్వర్జేషన్ ఉంటే డాక్యూ డ్రామా అయిపోతుంది. సో అందుకని సినిమా కాబట్టి దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం జరిగింది అంతే. సో టిప్స్ అనేసరికి ఓన్లీ గర్ల్స్ నే కాదు, మిమ్మల్ని కూడా ఇందాక అడిగిన అడుగుతాను. క్వశ్చన్ నేను కొద్దిగా ఆన్సర్ చెప్తాను. సటైరికల్ గా ఏది ఏం ఉండదమ్మా. నిజంగా ఈ సినిమా 2 hours చూశాక మీరు ఎవరు మాట్లాడరు. దీంట్లో కొద్దిగా పర్సంటేజ్ మారిన ఏది సార్ అన్నట్టు విఐపీస్ వివిఐపీస్ డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అంతేగాని ఎక్కడ ఎవరిని కించపడు 1% సెన్సార్ ఆఫీసర్ ఇన్ఫాక్ట్ అప్రిషియేట్ చేశారు. సెన్సార్ ఆఫీసర్ పిలిచి అప్రిషియేట్ చేశారు. మామూలుగా వాళ్ళు అప్రిషియేట్ చేయరని తెలియదు. ఒక మాట అన్నా చాలా అసలు. సో అజయ్ గారు అప్పటి నుంచి మీరు ఫిట్ గానే ఉంటున్నారు. మీ ఫిట్ అంటే మీరు కూడా చెప్పాలి కొన్ని టిప్స్ ఇంద్రజ మ్యామ్ చెప్పినట్లుగా. అఫ్ కోర్స్ ఇంద్రజ్ గారు అన్నీ చెప్పేశారు. నేను ఫిట్ ఉంటాను మెయిన్ రీజన్ కాంపిటీషన్ బాగా హెవీగా ఉందండి. ఈ మధ్య హెల్త్ వదిలేసామనుకోండి కష్టంగా ఉంది పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడున్న ఓటీటీస్ దీంట్లో ఫ్యాన్ వరల్డ్ ఫిలిమ్స్ చూస్తున్నాం మనం. సో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అందరూ అప్ టు ద మార్క్ ఉండాలి అంతే. అజయ్ భయ్య, ఇప్పుడు జీన్స్ ప్యాంట్ బుల్లమ్మ అని ఇంద్రజ గారి పాట వచ్చినప్పుడు మీ వయసు ఎంత? ఏమంటే ఆవిడకి ఎక్కువ ఎర్లీగా వచ్చారండి ఆవిడ అంతే ఇండస్ట్రీకి. నేనే పెద్దనై ఉంటాను అంతే. ఐఎమ్ వెరీ క్లియర్. యా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు అంతే, అంతకన్నా ఉండదు. నేనే పెద్దనై ఉంటాను. యా ఇప్పుడు ఇంత ఏమండి మీరంతా స్కూల్కి వెళ్ళి చదువుకునే వయసులో నేను పని చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. మీరేదో స్కూల్లో ఉన్నప్పుడు నేనేదో తెర మీద కనబడ్డానని నన్ను తీసుకెళ్ళి అస్సలు కాదండి. ఎవరు ఎంత కవర్ చేసినా బయట తెలిసిపోతుందండి. ఇప్పుడు మీరు నన్ను నేరుగా చూస్తున్నారు కదా, సినిమాలో కూడా మేడం మిమ్మల్ని అజయ్ గారిని ఇద్దరిని ప్రైజ్ చేస్తున్నాను. అంటే మేము 32 years నుంచి చూస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రైజ్ చేస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దులేండి, మేము ఇవన్నీ చూసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మరీ టూ మచ్ ఇది. మీరు 10th class చదువుతున్నప్పుడు నేను 9th class డిస్కంటిన్యూ చేసి సినిమాకి వచ్చానండి. మీకంటే 1 year తక్కువ తెలుసా? మిమ్మల్ని నేను సంవత్సరాల కొద్ది చూస్తున్నాను. ఆయన పెట్టండి ఒక స్పాట్ లైట్ చెప్తా. రమణారెడ్డి గారు, ఏదో మీరు మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎక్కడో బాగా తీవ్రంగా విమర్శించాలి. ఎవరో నా మాట వినకపోతే నేను అమెరికా పోతాను, నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ఉంటది. ఎందుకు సార్ అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడతారు? నేను అందుకే చెప్పాను మీరు ఫార్మర్ కాదు ఫారినర్ అని. మీరు కరెక్ట్ గా చెప్పారు మేడం. నేను సీరియస్ గా అడుగుతున్నాను సార్. సీరియస్ గా మీరు సీఎం పెళ్ళాం అనే ఒక కామన్ మ్యాన్ పాయింట్ తీసుకొని ఒక మంచి కథ చెప్తామంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్కెట్ నుంచి డబ్బు రావడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి టైంలో మీరు మంచి చెప్తామని ఎందుకు వచ్చారు అమెరికా నుంచి? సార్ ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ అన్నాను నేను. గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ మా బతుకులు అవి. విమర్శించడం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలుగుతా విత్ ఎవిడెన్స్. నేను ఒక హోటల్ పెట్టాను. ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రమ్ 7,000 నుండి 83,000కి పెంచారు. ఎందుకంటే ఆ హోటల్లో వచ్చి తిన్న రిలేటెడ్ ఆఫీసర్స్ పేర్లు తీయట్లేదు, ఎంఆర్ఓలో ఆర్డీఓలో ఎవరో, వాళ్ళకి బిల్లు అడిగారండి. కట్ చేసా ఇచ్చి ఈ దరిద్రం ఏందని అమ్మేశాక ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు 4,500 ప్రాపర్టీ ట్యాక్స్. అంటే ఎన్ఆర్ఐలు ఏంటి, చికెన్ 65 స్మెల్ వస్తుందా మీకు? చెప్పండి. అంటే మేము మంచిగా చేస్తున్నాం కదా, సినిమాలు చేస్తున్నాం, ఏం వెరి పప్ప పనులు చేయట్లే కదా. విమర్శ ఎక్కడ? మొత్తం సినిమా చూసి ఒక్క విమర్శ రెడీ, నేను కూర్చుంటాను. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో థియేటర్కి వచ్చి జనాలు సినిమాలు చూసి మీ పెట్టెలు నింపటం అంటే కష్టం అవుతుంది పరిస్థితి. ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే చాలా కష్టం. అజయ్ గారికి, ఇంద్రజ గారికి అందరికీ తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పేస్తాను సార్, వినండి. కాస్త మంచిగా ఉన్న ఈరోజు సినిమాకి నష్టం లేదు. ఒకటి 100%. ఇంకా బాగుంది అంటే ఈరోజు 100 రోజులు ఆడే సినిమా ఎక్కడ లేదు, 100 కోట్ల సినిమా అవుతుంది. నెక్స్ట్ 100 రోజులు ఇంట్లో ఆడుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక మీరు ఏ సినిమాని కించపరిచి చూడకండి. నేను కించపరచట్లేదు సార్, నేను వాస్తవాలు మాట్లాడుతాను. చాలా ఇంద్రజ గారితో ఏం మాట్లాడారు చూశాను సార్. నేనేమన్నానండి ఇంద్రజ గారు? సార్ మీరు ఫిట్టింగ్లు పెట్టకండి. మేమిద్దరం చాలా ఏళ్లుగా పరిచయం ఉన్న వాళ్ళం, అందుకని ఊరికే మాట్లాడుకున్నాము. మీరు కవరప్ చేయడానికి నన్ను పెట్టేస్తున్నారు. లేదు, యాక్చువల్ గా మీరు ఇందాక అడిగినట్టు మూవీ ఎస్ మాది చిన్న బడ్జెట్ ఏనండి. మాదేమి కంపారిజన్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మంచిగా తీసిన భారీ బడ్జెట్ లేదా ఈవెన్ మిడిల్ బడ్జెట్స్ లో కూడా కొంచెం మంచిగా తీసిన మూవీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. బట్ మేము నమ్ముకున్నది అంటే యాజ్ ఫర్ ద సీఎం పిల్ల మూవీకి కన్సెంట్గా
మేము నమ్ముకున్నది అంటే కంటెంట్ అంతే. ఇది చూసి అంటే ఓవరాల్ మూవీ చూసి తప్పులు ఒప్పులు అన్నీ ఉండొచ్చండి, కానీ ఒక చిన్న పాయింట్ మీద నడుస్తుంది కదా, ఒక కోర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కోర్ పాయింట్ మంచి అందరికీ సందేశం ఇచ్చే విధంగా కాదు, కానీ వాళ్ళు ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక చిన్న కోర్ పాయింట్ ఉంది. దాని మీద నమ్మకంతో ఒక మూవీ చేశాం. అజయ్ గారు ఇక్కడ కూడా గుర్తుకు రాలేదు. ఊర్లో సర్పంచ్ పదవి మహిళకు రిజర్వ్ అవ్వగానే, పాయింట్ చెప్తున్నా, మహిళకు రిజర్వ్డ్ అవ్వగానే హస్బెండ్ పక్కకి ఆయన ఫోటో పెట్టి మరీ మహిళను గెలిపించుకున్న తర్వాత ఆఫీస్లో కూడా పోకుండా ఎవిడెన్స్తోనే ఇలాంటి పాయింట్స్ పెట్టాను సినిమాలో. సర్పంచ్ సాబ్ అని మహిళ ఇంట్లో చాలా మంది లేడీ సర్పంచ్లకి భర్తలే ఒప్పుకుంటారు కదా, మళ్ళీ కాంట్రవర్సీ ఎక్కడ అవ్వదండి. నేను నిజాలు మాట్లాడితే, అంటే అన్ని నిజాలు మాట్లాడితే అన్ని కాంట్రవర్సీలు అవుతాయి సార్. అవుతే కానివ్వండి, మాకు పబ్లిసిటీ కూడా కావాలి కదా. కాంట్రవర్సీ కాకపోతే పబ్లిసిటీ ఎక్కడ అవుద్ది? అజయ్ గారు చెప్పండి. భయ్యా, మీరు ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్తో కొట్టించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన పర్ఫార్మెన్స్లకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎందుకంటే మీరు సంవత్సరాల నుంచి ఫస్ట్ నుంచి మనం ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి మీరు నాకు తెలుసు, రైట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒకేసారి వచ్చి ఉంటాం, ఒక సంవత్సరం అటు ఇటుగా. సో ఇట్ మీన్స్ ఏ లాట్. థ్యాంక్ యూ. అంటే మీరు మొన్న సినిమా చూసినాక, పొట్టేలు చూసినాక, వావ్ అజయ్లో ఏముంది అనుకునే లోపు పుష్ప 2లో ఏమీ లేదు, అజయ్ అలా నించున్నాడు. క్లైమాక్స్ లో ఒక్కసారిగా అజయ్ ఇచ్చిన షాక్ కి కళ్ళమ నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా భయ్యా, కంగ్రాచులేషన్స్. అండ్ మీ కెరియర్ లో మీ గ్రాఫ్ చూస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. సీఎం పెళ్ళం చాలా కామన్ మ్యాన్ పెళ్ళం అనేది కూడా మీరు పలకడానికి ఆలోచిస్తా మాట్లాడుతున్నారంటే మీలో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉందో నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి గారు సార్ చాలా పాయింట్స్ టచ్ చేశారు. బట్ ఇందులో మనకి బయట నుంచి అవుట్ సైడర్స్ వచ్చి హైదరాబాద్లో రెంట్కి ఉండాలన్న బ్రోకరైజేషన్ లేదు. నేను సింపుల్ క్వశ్చన్, ఇక్కడ తెలుగు రాష్ట్రాలుగా తెలుగు వాళ్ళు విడిపోవడానికి పాయింట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓపెన్గా చెప్తున్నాను, తెలుగు వాళ్ళం ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ అంతా కలిసి ఉంటాం మేము. పాయింట్ అర్థం చేసుకోండి. సో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పుడు హైదరాబాద్ని సగానికి సగం వేరే వాళ్ళకి అప్పచెప్పడంలో అర్థం ఏంటని అడిగాను. క్వశ్చన్ తప్పైతే సారీ చెప్తా. క్వశ్చన్ తప్పలేదు సార్. అంటే ఇప్పుడు దీంట్లో జరుగుతున్న ఇష్యూస్లోనే బయట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే నేను చూసినంత మీకు డిఫరెన్షియేట్ చేయడం ఎవరు చూడరు. ఎందుకంటే అమెరికాలో నేను చూస్తాను, మేము ఇండియన్స్ అంటాం, పాకిస్తానీస్ని దూరంగా చూడము, మేము వాళ్ళందరం కలిసి ఉంటాం. బట్ దేశీ అన్న పదం వాడతాం, దేశీ గారులమని. సో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎగెయిన్స్ట్ ఉండింది, ఈ రెండు రాష్ట్రాలు విడిపోవద్దన్న ఆలోచనకు వచ్చుండే. దాన్ని నా ఇంటెన్షన్ని బయట పెట్టాను. కొందరికి నచ్చుద్ది, కొందరికి నచ్చకపోవచ్చు. మీకు నచ్చలేదేమో, ఇట్స్ ఓకే. చాలా ఎలిమెంట్స్ టచ్ చేశారు. దాంట్లో ఇది కూడా ఒకటి మరి, అంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళే పక్కన రాష్ట్రం మన ఆంధ్ర నుంచి వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. నేను తప్పైతే నాకు చెప్పండి. అబ్జర్వ్ చేయండి. ఏమండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో నేను అంటున్నాను, హైదరాబాద్ని సగానికి సగం క్యాప్ చేయలేదా? నేను వాళ్ళనేవి ఎవరిని ఇవ్వట్లే, మన అందరం ఇండియన్స్. నేను అనేది ఏంటంటే తెలుగు రాష్ట్రాలుగా విడిపోవాల్సిన పని ఏమొచ్చింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు హైదరాబాద్ని సగం రాష్ట్రం పాయింట్ అర్థమైంది. అది దీంట్లోనే అన్నాను నేను, ఎక్కడ పాయింట్అవుట్ చేయట్లేదు. ఏదో ఒకటి నాకు నడవాల్సిన పాయింట్ సినిమా. అజయ్ అన్న, ఇదో నేను సెంటర్ వ్యూ గురించి మాట్లాడదాను. అజయ్ అన్న చాలా మంచి ఆన్సర్స్ చెప్పారన్న. ఈ యొక్క ఆన్సర్ చెప్పండి, జోబ్కి సాటిస్ఫై చేస్తారా, మనసుకి సాటిస్ఫై చేస్తారా ఈ సినిమా మీరు? రెండు చేశానండి. ఎందుకు వదలు? రెండు చేశాను. అంటే నాకు రామకృష్ణ గారు, రమణారెడ్డి గారు బాగా డబ్బులు ఇచ్చారు, మంచి వేషం ఇచ్చారు. సో రెండు జరిగాయి నాకు. ఇంద్రజమ్మ, జీప్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఉండాలి. ఎస్ సార్. ఇంద్రజమ్మ, ఈ ఆన్సర్ మీరే చెప్పాలమ్మా. చెప్పండి. ఇప్పటి వరకు బిఫోర్ సినిమాలు ఫీమేల్ అంటే సాంగ్స్, తర్వాత అక్కడక్కడ సీన్స్ అలా చూస్తాం. బట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చాలా సినిమాల్లో హీరోయిన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, చాలా వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నారు. వాట్ యూ ఫీల్ మీరు దాని గురించి? అవునా? యా, చెప్పండి. ఇంకా రావాలండి, ఇంకా రావాలి. ఈక్వాలిటీ అన్నది మనం ఎక్కడెక్కడో మాట్లాడుతున్నాము. సినిమా ఇండస్ట్రీలో ఈక్వాలిటీ అన్నది చాలా చాలా వేరీగా ఉంది.
అది తప్పకుండా రావాలండి. అది ఒక హీరో హీరోయిన్ మధ్యలోనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసే వాళ్ళ మధ్యలో కూడా మేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్కి మంచి మంచి రోల్స్ పడాలి, ఇద్దరికి కూడా పడాలి, ఈక్వల్గా పడాలి. అప్పుడు మూవీ చూడండి మీరు, ఇంకా మలయాళం మూవీస్ అంతా మనం ఎంత మెచ్చుకుంటున్నామండి, తమిళ్ మూవీస్ కొన్ని, మలయాళం మూవీస్ ఎంత మెచ్చుకుంటున్నాము. ఎందుకు? వాళ్ళకి క్యారెక్టర్స్ అండి, అంతే. మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి ఎక్కువ డామినేషన్ ఇవ్వాలి, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం తక్కువగా ఇవ్వాలి, అవన్నీ ఉండదండి. అక్కడ క్యారెక్టర్స్ మాట్లాడతాయి, క్యారెక్టర్స్ అక్కడ నడుస్తాయి అన్నమాట, నడుపుతాయి కథని. సో అలాంటి మంచి మంచి కథలు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న కథలు ఇంకెన్నో రావాలి అని నేను కోరుకుంటున్నాను. రమణ సార్, సీఎం మొగుడు అన్న క్యారెక్టర్ వచ్చిన రోజు మీకు ప్రాపర్ ఆన్సర్ దొరుకుతుంది. రమణ సార్ చెప్పు. ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే ఒకటి చూసి లేదా అనుభవించి లేదంటే ఎక్కడైనా గమనించి తీసుకుంటాం. ఈ సీఎం పెళ్ళాం అనేది ఎవరి సీఎం గారి వైఫ్ని చూసి మీకు ఆ థాట్ వచ్చింది? ఎవరిది చూసి రాలేదు, స్ట్రైట్ నా ఇప్పుడు క్వశ్చన్ నా మనసులో క్వశ్చన్ వస్తుంది లేదు, అది బ్యూటిఫుల్ పాయింట్. నేను కాదు చెప్పింది సరే, నా ఆన్సర్స్ ఈజీ చేస్తే హ్యాపీ కదా. లేదు, ఇప్పుడు మేము డైరెక్టర్స్ మేము ఆలోచించేది ఏంటంటే కొత్తగా ఏముంటుంది బాగుంటుంది. సో భరత్ని నేను చూశాను, సన్ సీఎం అవుతాడు, ఇట్లా చూశాను నేను, అప్పుడు ఆలోచించాను వై నాట్ ఎ డిఫరెంట్ పాయింట్. అదే ఆర్కే సార్. సార్ మీడియా అంటే ఆల్రెడీ మేము మీడియా రన్ చేస్తుంటాం కాబట్టి అందరికీ సామాన్య పాలన ఉండాలి. సో ఈ సినిమా వచ్చిన తర్వాత వాట్ యూ ఫీల్, ప్రభుత్వం మిమ్మల్ని ఎలా ఉంటుంది, తర్వాత మీరు ఎలా ఫేస్ చేస్తారు? క్వశ్చన్ ట్రిగర్ ఏదైనా? నేను ప్రజల కోసం తీసింది అది, ప్రభుత్వాలు ఎట్లా ఫీల్ అయినా నేను ఫీల్ కాను. ఏదైనా సినిమా మనకి ఫైనాన్షియల్గా కూడా కొన్ని కమర్షియల్ పాయింట్స్ ఉంటాయి, విచ్ ఇస్ మన సినిమాకి ఆడియన్స్ రావాలంటే హుక్ పాయింట్ ఏంటి సార్? అంటే డబ్బు కోసమే కాదు, మేజర్గా అందులో ఒక కామన్ మ్యాన్కి హెల్ప్ అనే విషయం మొదలు పెడితే ఒక ప్రజానాయకుడు ఒక ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మినిస్టర్ ఫ్యామిలీస్ కానీ వీళ్ళంతా ఫీల్డ్లోకి వెళ్తే ప్రజలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, దీని మీద నాకు ఎందుకో నచ్చింది. కొద్దిగా ప్రజలకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో కంటెంట్ నచ్చి తీశాను. అంతేగాని సీఎం అంటే కామన్ మ్యాన్ పెళ్ళాం, థ్యాంక్ యూ సార్, కామన్ మ్యాన్ సీఎం అయితే అంతే.